హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వతో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. మైదా పిండితో పని లేకోకుండా దానికి ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. దాన్ని మిక్సీ జార్లో వేసి సన్నటి గోధుమ రవ్వ, మనకి కేసరి రవ్వ అంటారు, ఇది షాపుల్లో అడిగితే ఇస్తారు, సన్నటి 1 కప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాదు, కొంచెం పౌడర్ అయితే చాలు. అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 కప్పు పుల్లటి పెరుగు, కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కలిపేసి 1 గంట పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి విజయవాడ పునుగుల బండి మీద చేసే టమాటా పచ్చడి అండి. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో షార్ట్స్లో ఉంది, తప్పకుండా చూడండి. అంతా ఇలా కలిపేసుకోండి. కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలిపేసి ఇలా పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సోడా ఉప్పు కొంచెం వేసి, గోధుమ రవ్వ కదా గట్టి పడిపోతుంది అనమాట, మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం నార్మల్ పునుగులు ఎలా కలుపుకుంటామో పిండి అలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి అది బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చిట్టి పునుగులు వేసుకోవడమేనండి. హైలో పెడితే గోధుమ రవ్వ కదా త్వరగా నల్లగా అయిపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతే అండి, వేడి పునుగులు రెడీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. చట్నీ మాత్రం షార్ట్ ఉంది మన ఛానల్లో, చూడండి. చూసారా లోపల కూడా ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో, తప్పకుండా ట్రై చేయండి.